నమస్కారం అండి. అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం. కథ తగిన సలహాలు. పిల్లలు, కథ మొదలు పెడదామా? ఒకానొకప్పుడు కోసల దేశాన్ని వెళ్ళిన ప్రచండుడు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించడం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పటం కోసల దేశపు ఆచారం. కానీ సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజయ్యాడు. అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి. సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను. రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనసు. దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తప్పు పనుల గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది. అందువల్లే తాను గొప్పవాడిని అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్ళనే రాజు చేరతీయాలి. మనుషులు రెండు రకాలు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు. దేశంలో చెడ్డవాళ్లను నశింపచేసి మంచివాళ్ళు మాత్రమే ఉండేలా చేయటం రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు. 1 సంవత్సరం లోపల అతను విలాస పురుషుడిగా తయారయ్యాడు. ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికే రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోసల దేశం ఆర్థికంగాను సైనికంగాను కూడా బలహీనమైందని పుకార్లు బయలుదేరి పొరుగు దేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి, గురువర్యా, అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను. కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడదు. నాకు కలవరంగా ఉన్నది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చేయలేదు, విలాసపురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగ్గా. పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసుకు విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు. ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతానికి దారి తీస్తుందని ఆయన ఊహించలేదు. ఏం చేయాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే, కానీ అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు. ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడి కేసి చూసి, రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు, నిదానంగా ఆలోచించటం. విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేసావనుకో, రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు. కానీ తరువాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు. రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావలసిన వాడికి సలహా ఇచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు. తరువాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజువు, అధికారంలో ఉన్నావు. తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు. నీ నుంచి బహుమానం పొందటం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడువని చంద్రుడువని పొగుడుతారు. వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళనుకొని చేరదీయటం తెలివి తక్కువ. వాళ్ళందరూ రాజభక్తి కలవాళ్ళు కారు. అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను. ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషాలలో వెళదాం అన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. పొరుగురు వారమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంటి ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు.
మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అన్నాడు. ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడు కడుపున చెడబుట్టాడని, చేతగాని వాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రి వేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు. సుకుమారుడు రాజగురువుతో, ఈ బ్రాహ్మణ్ణి నేను ఎరుగుదును, రోజు ఆస్థానానికి వస్తాడు, అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు, ఇతగాడు ఏమీ మాట్లాడాడు, అందుచేత ఇతనికేమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకున్నట్లున్నాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందునో అన్నాడు. రేపు మళ్ళీ మారువేషాల్లో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏంటి? నా ఆతిథ్యంలో లోపమేమి జరగలేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభువు, అతన్ను అన్ని మాటలు అన్నవాడి ఎంట నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాను, నన్ను మన్నించాలి, పేద బ్రాహ్మణ్ణి మర్యాదలన్నా సరిగ్గా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తూ. రాజగురువు నవ్వి, ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా, నువ్వెన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు, నువ్వెలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొణకక, శిక్షకు భయపడి నేను ఈ మర్యాద చేయటం లేదు, నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయన్ను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయటం నన్ను నేను కించపరచుకోవటమే. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయన్ని ఆశీర్వదించడానికి నేను రోజు ఆస్థానానికి వెళతాను. అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను, అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు. ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది. అక్కడ నుంచి బయటపడ్డాక రాజగురువు, అసలైన రాజభక్తుణ్ణి చూశావు కదా, అలాంటి వాడు పొగిడినప్పుడే నువ్వు సంతోషపడాలి, మిగిలిన వాళ్ళు పొగడ్తలు ఉత్తమాటలే అన్నాడు. తరువాత రాజగురువు సుకుమారుడితో, మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడి నుంచి నేర్చుకోవలసి ఉంటుంది, రాజు అందరి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అన్నాడు. ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి, మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు. మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు. అక్కడ ఉన్న నేరస్తుల్లో ఒకడు గుర్రాల దొంగ. అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగ తీసుకొని క్షణాల మీద మాయమైపోతాడు. ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు. కాదు, కానీ ఎంత కొత్త గుర్రాన్నైనా ఎలా లొంగ తీసుకోవాలో నేర్చుకోవాలి, క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా. అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు. అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు. ఆఖరికి ఒక నేరస్తుడిని చూపుతూ, కారాగార అధికారి ఇతన్ని అసహించుకొని వాళ్ళు లేరు, తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు, కృతజ్ఞత అనేది ఏ కోశాన లేదు, ఏ క్షణాన ఏది తోస్తే అది చేస్తాడు. ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు, ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు. ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవలసింది ఏముంటుంది అని సుకుమారుడు అడిగాడు. మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవచ్చు అన్నాడు రాజగురువు. వెంటనే సుకుమారుడు చేతులు జోడించి, మీరు చెప్పినవన్నీ అక్షరాల నిజం అన్నాడు. ఇంకా అయిపోలేదు, ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురువు అడిగాడు. వీళ్ళు తప్పించుకుపోతే ప్రజలకు అపాయం కదా, అందుకని అన్నాడు సుకుమారుడు.
మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా. మంచి పనికి భగవంతుడి సహకారం ఉంటుంది కదా. నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వేయక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజగురువు అడిగాడు. ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు. అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడి సహకారం లభించదన్నమాట, అంతేనా అని రాజగురువు అడిగాడు. తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవరుచుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలా రాజ్యం చేశాడు. పిల్లలు, ఒక మంచి మాటలు మంచి పనులు అంత త్వరగా మనకు చేయాలని అనిపించదు. చిన్నతనంలో తల్లిదండ్రులు చేసే పనులు మంచి చెడు చూస్తూ ఎదుగుతాం. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పే నీతి కథలు, సూక్తులు, రేపటి సమాజం గురించి వారు చెప్పే ప్రవచనాలు, విద్యాబుద్ధులు విని పెరుగుతాం. కానీ చాలామంది పెద్దవారయ్యాక అంతా మనకే తెలుసు అనుకుంటారు. ఇష్టం వచ్చినట్లు తయారవుతారు. మన ముందు కథలో చెప్పినట్లు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు పొగిడి వాళ్ళ అవసరాల కోసం పబ్బం గడుపుకుంటారు. కానీ అలాంటి మాటలు పొగడ్తలకు పొంగిపోకుండా మంచి మనసుతో మనం చేసే పనులతో సమాజంలో గౌరవంగా బ్రతకాలి. ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలి. కథ సమాప్తం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లలు, ఈరోజు ఒక పొడుపు కథ. ప్రశ్న: అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతెక్కలాడింది. జవాబు తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి.